అంకుల్. థ్యాంక్స్ అమ్మా. అయినా నీకెందుకు శ్రమ, వంటను తెచ్చేవాడు కదా. ఇందులో ఏముంది అంకుల్, సుధీర్కి ఎలాగూ ఇవ్వాలి. పనిలో పనిగా మీకు కూడా ఓ గ్లాసులో జ్యూస్ పోసి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయా? అవును అంకుల్, నిన్న కూడా ఇలాగే కళ్ళు తిరిగాయి. అయ్యయ్యో, అలాగా? నువ్వు అలా సోఫాలో కూర్చో, నేను ఇప్పుడే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. కంగారు పడాల్సిందేం లేదు సుధీర్. సమత తల్లిగా పోతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. మీరు తాత కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ సుధీర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. సమత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉండు, నేను డాక్టర్ గారిని పంపించేసి వస్తాను. ఓకే డాడీ. సమత ఆరోగ్యం బాగానే ఉంది కదా డాక్టర్? ఎస్, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలే. మీరు చెప్పే జాగ్రత్తలన్నీ తప్పకుండా తీసుకుంటాం డాక్టర్. సమత అమ్మగారు ఇంట్లో లేరా? లేరు, ఆవిడ అనాథ శరణాలయంలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడికి అక్కడే మనశ్శాంతి దొరుకుతుందట. ఇక్కడికి రమ్మని ఆవిడకి కబురు చేయండి. ఇలాంటి సమయంలో ఆవిడ సమత పక్కనే ఉంటే బాగుంటుంది. ఓకే డాక్టర్, ఆవిడికి వెంటనే కబురు చేస్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళాక కొన్ని మందులు పంపిస్తాను. అవి ఎలా వాడాలో ఓ స్లిప్ మీద రాసి మీ డ్రైవర్కి ఇస్తాను. ఆ కాగితాన్ని మందుల్ని సమతకి ఇవ్వండి. అలాగే. నేను సాయంకాలం సమతకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక బయలుదేరతాను. సమత వాళ్ళ అమ్మగారు వచ్చాక నాకు చెప్పండి, నేను ఆవిడతో మాట్లాడతాను. అలాగే డాక్టర్. ఏంటండి ఇన్ని స్వీట్లు తయారు చేశారు? ఏమున్నాయండి, ఈ మాత్రం చేయకపోతే ఎలాగూ. తీసుకోండి. తీసుకో బాబు. అమ్మో, ఇన్నా ఆంటీ, నా వల్ల కాదు. వల్ల కాదంటే కుదరదు. అయినా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటావు బాబు. తీసుకో, ఇవాళొక్కరోజు తింటే ఏం కాదులే. మీరు కూడా తీసుకోండి. నేను తర్వాత తింటాలేండి. డాక్టర్ గారు మీతో ఒకసారి మాట్లాడతానన్నారు. నేనింకో గంటలో బయలుదేరి హాస్పిటల్కి వెళ్తాను. ఆవిడ్ని కలిసి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాను. మీరేం వర్రీ కాకండి. ఎలా ఉందండి? చాలా రోజులైంది నేను ఈ స్వీట్లు చేసి. అసలు ఇలాంటి సందర్భాలే అరుదైపోయాయి. బ్రహ్మాండంగా ఉందండి. సుప్రతీకి విషయం తెలిస్తే ఆనందంతో చిందులేస్తుంది. తనకు ఫోన్ చేసి చెప్పారా? లేదు, సుప్రతీక్కి రమేష్ గారికి ఇంకా ఈ విషయం తెలీదు. నేనే స్వయంగా వాళ్ళ ఇంటికెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను. ఆ పని చేయండి. ఒట్టి చేతులతో వెళ్ళకండి. నేను టిఫిన్లో స్వీట్లు సర్దుతాను, వాటిని మీతో పాటు తీసుకెళ్ళండి. అలాగే. రమేష్ గారికి ఇప్పుడు పూర్తిగా నయమైనట్టే కదా? ఆయన మళ్ళీ ఇప్పుడు మా పెళ్లి పనులతో బిజీగా మారిపోయారు. అలాగా? అవును. సుప్రతీక దగ్గరికి మీరెప్పుడెళ్తారు? ఇప్పుడే, ఇంకొంచెం సేపట్లో వెళ్తాను. అయితే నేను టిఫిన్ బాక్స్లో కొన్ని స్వీట్లు సర్ది పెడతాను, మీరు తింటూ ఉండండి. అలాగే.
ఇప్పుడే కదండి ఇంటికొచ్చారు, మళ్ళీ అప్పుడే ఎక్కడికి బయలుదేరారు? తిరిగొచ్చాక చెప్తాలే. అర్థమైందిలేండి. అయితే పెళ్లి పనిలే. నాతో చెప్తే నేను కోప్పడతానని మీరు చెప్పడం లేదు, అంతే కదూ? నువ్వేమైనా అనుకో, నేను ఇంకో గంటలో తిరిగి వస్తాను. ఈలోగా మా ఆఫీస్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే నేను ఇలా బయటికి వెళ్ళానని చెప్పు. సరే. రమేష్ గారు ఇప్పుడే బయటికెళ్లారు. తెలుసు మేడం, ఆయన వెళ్ళారని తెలిసే వచ్చాను. నేను మీతో మాట్లాడాలి మేడం. నాతోనా? అవును మేడం. సరే. ఈ విషయం గురించి మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను మేడం, కానీ ధైర్యం చాలలేదు. వింటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటోనని నా భయం. ఏ విషయం? అయినా దానికంత ఆలోచించడం దేనికి? ఏం పర్వాలేదు, నిర్భయంగా చెప్పు. నేను రమేష్ గారి ఉప్పు పులుసు తిన్నాను మేడం. ఆయనకి ఎప్పటికీ అన్యాయం చేయను. ఆయనకి ఎవరైనా ద్రోహం చేస్తుంటే కూడా చూసి సహించలేను. మీరన్నా నాకు చాలా అభిమానం మేడం. మీ ఇద్దరి మీద ఉన్న గౌరవం అభిమానంతోనే నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. ఈ నిజం తెలిసి కూడా నేను మీకు చెప్పకపోతే మీ ఇద్దరికీ అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత గిల్టీ ఫీలింగ్స్తో నేను సతమతమైపోవాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను మేడం. ఏంటయ్యా ఈ ఉపోద్ఘాతం కట్టిపెట్టి అసలు విషయం చెప్పు. నిన్నే అడిగేది, ఏం పర్వాలేదు చెప్పు. నేను మీతో ఈ విషయం చెప్పానని రమేష్ గారికి చెప్పకండి మేడం. చెప్పనులే, నువ్వు చెప్పు. ఆ రోజు బాలకృష్ణ గారికి పెళ్లి కార్డు చూపించడానికి రమేష్ గారు వెళ్ళారు కదా మేడం. అవును, వెళ్ళారు. అయితే ఆ రోజు ఆయన మెట్ల మీద నుంచి యాక్సిడెంట్లుగా జారి కింద పడలేదు మేడం. మరి నిన్నే అడిగేది. మెట్లంచు నిలబడి ఉన్న రమేష్ గారిని బాలకృష్ణ గారు కిందకి నెట్టేశారు మేడం. ఒట్టేసి చెప్తున్నాను మేడం, ఈ విషయంలో నేను అబద్ధం చెప్పను. రమేష్ గారి కోసం అవసరమైతే నేను ప్రాణాలు కూడా ఇస్తాను. ఆయన మేలు కోసం ఏమైనా చేస్తాను. బాలకృష్ణ గారి మీద నాకు ఎటువంటి కోపం లేదు మేడం. ఏ స్వార్థంతోనూ నేను ఇలా మాట్లాడటం లేదు. రమేష్ గారికి మీకు నిజం తెలియాలని మీతో ఇలా చెప్తున్నాను. మేడం, ఏం పర్వాలేదు, ఐఎమ్ ఆల్ రైట్. నువ్వు చెప్పు. సారీ మేడం, మీకు చాలా షాక్ కలిగించినట్టున్నాను. లేదు, నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ షాక్ ఇప్పుడు తగలడమే నయ్యం. పెళ్ళయ్యాక ఈ విషయం గురించి తెలుసుకునుంటే నేను తట్టుకోగలిగేదాన్ని కాను. ఈ విషయం గురించి నాకు వేరే ఇంకెవరో చెప్పలేదు మేడం. మీ ఇంట్లో పనిచేసే గోపియే చెప్పాడు. అతను అప్పుడు అక్కడే ఉన్నాడు కదా. ఇదంతా జరుగుతుంటే కింద నుంచి తన కళ్ళారా చూశాడంట. మీతో చెప్పడానికి భయపడి మౌనంగా ఉండిపోయాడట. రమేష్ గారితో కూడా ఈ విషయం చెప్పాలంటే ధైర్యం చాలేదట. బాలకృష్ణ గారు ఆయన్ని తోసేసిన విషయం ఆయనకి అప్పుడు తెలియలేదట. తనే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయానని రమేష్ గారు అనుకుంటున్నారని గోపికి అర్థమైంది. అందుకే రమేష్ గారితో ఈ విషయం చెప్పలేకపోయాడు. మొన్న ఆ మధ్య నాతో ఈ విషయాలన్నీ చెప్పాడు. కావాలంటే మీరే పిలిచి కనుక్కోండి. గోపి, 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 నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చూసిందేంటో చెప్పు. రమేష్ గారిని మెట్ల మీద నుంచి బాలకృష్ణ గారే కిందకి తోసేశారని ఇతనితో చెప్పావట.
నిజమేనా? మరి ఈ విషయం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? నీలో నువ్వే ఎందుకు దాచుకున్నావు? చెప్పే కదా మేడం, బాగా భయపడ్డాడు. మీతో ఈ విషయం మాట్లాడాలంటే నాకే ధైర్యం చాలేదు. ఇక గోపి ఎలా చెప్తాడు? మరైతే ఈ విషయం గురించి రమేష్ గారు ఇప్పటిదాకా మౌనంగా ఎందుకు ఉండిపోయారు? చెప్పే కదా మేడం, ఆ మూమెంట్లో రమేష్ గారికి ఈ విషయం అర్థమై ఉండదు. బాలకృష్ణ గారు ఇలా చేయగలరని ఆయన ఊహించలేరు కదా. తనే బ్యాలెన్స్ తప్పి పడిపోయానని అనుకుని ఉంటారు. ఒకవేళ రమేష్ గారికి ఈ విషయం తెలిసినా మీకోసం దాచిపెట్టుంటారు మేడం. అవును మేడం, ఆయన సంగతి మీకు తెలిసిందే కదా. ఆయనకి అతి మంచితనం చాలా ఎక్కువ. ఎప్పటినుంచో మిమ్మల్ని బాలకృష్ణ గారిని కలపాలని కలలుగంటున్నారు. దానికోసం అహర్నిశం శ్రమించారు కూడా. ఇప్పుడు ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాలకృష్ణ గారిని క్షమించరని, ఈ పెళ్లి చేసుకోనని అంటారేమోనని భయపడి ఉంటారు. మీకోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు మేడం. మీ సంతోషం కోసం ఇది కూడా చేయాలనుకుని ఉంటారు. పైగా ఆయనకి క్షమాగుణం కూడా ఎక్కువ. ఎన్నోసార్లు బాలకృష్ణ గారిని క్షమించి వదిలేశారు. పెద్ద మనసు చేసుకుని మీకోసం ఈ తప్పును కూడా మన్నించి ఉండొచ్చు. నో నో నో, క్షమకి మంచితనానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. ఇది అసలు మంచితనం అనిపించుకోదు, వెర్రితనం అనిపించుకుంటుంది. ఏదేవైనా ఇక ఆ బాలకృష్ణ గారిని క్షమించే ప్రసక్తే లేదు. దేవుళ్ళంటి రమేష్ గారికి ఇంత అన్యాయం తలపెట్టిన ఆయన్ని నేను వదిలిపెట్టను. రమేష్ గారు ఈ విషయం గురించి పట్టించుకోకపోవచ్చుగాక, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నేరాన్ని సహించలేను. ఇది మహాపాపం, ఘోరం, నమ్మక ద్రోహం. మేడం ప్లీజ్, మీరు ఆవేశపడద్దు. ఈ మాత్రానికి ఆవేశం అనుకుంటున్నావా? నాకు నిజంగా ఆవేశం వస్తే ఎవరూ తట్టుకోలేరు. రమేష్ గారు నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. తన సుఖాన్ని సంతోషాన్ని బలిపెట్టారు. అలాంటి మనిషికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే నేను ఊరుకోను. వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాను. మేడం ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ నౌ. ఐ జస్ట్ కాంట్ డూ ఇట్. సమత సుఖం కోసం, సంతోషం కోసం ఎన్నో సహించాను. బాలకృష్ణ గారు ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోయాను. బట్ దిస్ ఇస్ ద లిమిట్. పైకి నవ్వుతూ కనిపిస్తూ ఇంత పాపాన్ని కొడికడతాడా? ఆయన దీనికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు. ఈ సుప్రతీక ప్రతీకార జ్వాల ఎలా ఉంటుందో ఆయన త్వరలోనే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా మేలు చేశావు. నా కళ్ళకి, రమేష్ గారి కళ్ళకి మంచితనం పొరలు కమ్మేశాయి. దాంతో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోయాను. ఆ పొరల్ని నువ్వు ఇవాళ తొలగించి చాలా మంచి పని చేశావు. మిస్టర్ బాలకృష్ణ, ఇంత జరిగాక ఇక మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. రమేష్ గారిది పసిడి హృదయం. అలాంటి మనిషి పైన ఈ అఘాయిత్యం చేయడానికి మీకు మనసెలా ఒప్పింది? మీ మనసులో ఇంత కుళ్ళు, ఇంత కుట్ర దాగుందన్నమాట. సమత కాపురం ఏమైపోయినా పర్వాలేదు, దీని పర్యవసానాలు ఎలాంటివైనా పర్వాలేదు. మిమ్మల్ని ఇక వదిలిపెట్టను. మీ సంగతి తేలుస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నాకు చాలా పెద్ద ఉపకారం చేశావు. ఇక ఈ విషయం నాకు వదిలిపెట్టే, నేను చూసుకుంటాను. నేను ఈ విషయం మీతో చెప్పినట్టుగా రమేష్ గారితో చెప్పకండి మేడం. అలాగే, నేనెవరి పేరుని ప్రస్తావించను. నువ్వేం భయపడనక్కర్లేదు. థ్యాంక్ యూ మేడం. నువ్వు మాట్లాడాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంతేనా? ఇంకేం లేదు మేడం, ఇంతే. ఇక నేను బయలుదేరుతాను. సరే. ఎందుకలా భయపడుతున్నా? నీకేం కాదులే, నువ్వెళ్ళి నీ పని చూసుకో. సుప్రతీక, సుప్రతీక,
సుప్రతీక హాయ్ సుప్రతీక, నీకు బ్రహ్మాండమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఐ హావ్ గట్ సమ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ. అందుకే ఈ స్వీట్లు కూడా తీసుకొచ్చాను. తీసుకో, ముందు ఈ స్వీట్లు తిను. ఎందుకు? అబ్బా, ఎందుకో తర్వాత చెప్తాను కదా, ముందు ఈ స్వీట్లు తిను. ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? చెప్తాను కదా, ముందు ఈ స్వీట్లు తిను. ఇంత పెద్ద కంటైనర్ తీసుకొచ్చారంటే మీరింట్లో ఏదో పండగ చేసుకుంటున్నట్టున్నారు. ఈ సంబరం దేనికో? ఎవరైనా మంచి మనిషి ప్రాణాలు తీసేశారా, లేక ఎవరి బిజినెస్ నైనా సమూలంగా నాశనం చేశారా? చెప్పండి, ఏ ఘనకార్యం చేశారు? ఏంటి సుప్రతీక నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. మీ గురించి నాకు అసలే అర్థం కావడం లేదు. మీ మాటలు, మీ చేతలు, మీ మనసు, అమ్మో, అర్థం చేసుకోవాలంటే నేను ఇంకో జన్మెత్తాలనుకుంటా. ఏంటి అలా ఉన్నావు? నీ మూడు బాగున్నట్లేదు. ముందు ఈ స్వీట్ తిను. నీకు బ్రహ్మాండమైన విషయం చెప్తాను. ఆ తర్వాత నువ్వు కూడా నాలాగే సంతోషంతో గంతులేస్తావు. అలా సంతోషంగా గంతులేయడానికి నేను మీలాగా పశువుని కాను, మనిషిని. ఏంటి అలా చూస్తున్నారు? అసలు ఆ పదం కూడా మీకు చాలదు. మీరు నయవంచకులు, నరరూప రాక్షసులు. అసలు మీ గొప్పతనాన్ని వర్ణించాలంటే మాటలు చాలు. మీకు నా మీద, నా క్యారెక్టర్ మీద నమ్మకం లేకపోతే ఆ విషయం చెప్పేయొచ్చు కదా. రమేష్ గారన్నా నేనన్నా మీకు అసహ్యం అయితే మాకు దూరంగా ఉండొచ్చు కదా. ఇంత నాటకం ఆడటం దేనికి? అన్యాయంగా దేవుళ్ళలాంటి మనిషిని బలి పెట్టాలనుకోవడం దేనికి? అవునులేండి, అలా చేయకపోతే మీరు మీరెందుకవుతారు? ఏంటి నువ్వు మాట్లాడేది? ఉన్నమాటే, మీకు నా మీద, రమేష్ గారి మీద నమ్మకం లేదు. సమత పుట్టుక మీద కూడా మీకు అనుమానమే. మీతో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా మీకు కనువిప్పు కలగలేదు. డాక్టర్ కమల కూడా మీతో మాట్లాడింది, అయినా మీ జ్ఞానోదయం కలగలేదు. మీ అపోహలోనే మీరుండిపోయారు. ఎనీవే, అది మీ ఇష్టం. మీకు మా ఇద్దరి మీద అనుమానం ఉంటే, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయమే కుండబద్దలు కొట్టినట్టు చెప్పే పని. పైకేమీ తెలియనట్టు నటిస్తూ ఇంత కుట్ర పన్నుతారా? అమాయకులైన రమేష్ గారి ప్రాణాలనే తీయాలనుకుంటారా?